సార్ చెప్పండి సార్, మరి విజయం గురించి ప్రధానంగా ఏ అంశాలు పనిచేస్తాయి? నవీన్ యాదవ్ గారి గెలుపుకు కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఏం చెప్తారు? సో ఇక్కడ నేను 10 ఇయర్స్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్ లాగా వర్క్ చేశాను. 4 ఇయర్స్ ప్రశాంత్ కిషోర్ గారితో వర్క్ చేసి నా ఓన్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాను. సో లాస్ట్ టైం ఈవెన్ డికే శివకుమార్ గారికి కూడా వర్క్ చేసి, ఈశ్వర్ ఖండ్రే వర్క్ చేసి, ఇక్కడ నవీన్ యాదవ్ సార్ కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ టీమ్ ని పెట్టుకున్నారు లాస్ట్ 3 మంత్స్ నుంచి. ఆ ప్రొఫెషనల్ టీమ్ డమ్మీ కాకుండా, ఫాల్స్ ప్రామిసెస్ కాకుండా బూత్ వైజ్ అనాలిసిస్ చేశాం. జనాలకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, దేని గురించి మాట్లాడాలి, ఎలా ఏం నమ్ముతారు. సో వాళ్ళు మాకు రౌడీ అన్నారు, కానీ నవీన్ యాదవ్ సార్ ఓపెన్ గా నెగిటివిటీ మనకు వద్దని చెప్పి మేము ఒకటే తీసుకెళ్లాం, ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్. దాని తర్వాత వాళ్ళు రౌడీ అన్నారు, మేము గలీ బాయ్ అప్నా టైం ఆయేగా అన్నాం. సో దాంతో క్లియర్ గా ఒకటి అప్నాపన్ హిందీలో అంటే ముస్లింస్ అప్నా బచ్చాయా అని ఓటేశారు, బీసీలు మన బిడ్డ అని ఓటేశారు. దాంతో కాకుండా మన అభివృద్ధి ఈ లాస్ట్ 2 ఇయర్స్ గా ఏం చేశాడు అసలు బీఆర్ఎస్ వాళ్ళు అని నమ్మారు. రేవంత్ రెడ్డి గారు కూడా 2 ఇయర్స్ అయింది, ఇంకా 3 ఇయర్స్ అవకాశం ఇచ్చారు. సో ఈ 3 ఇయర్స్ విల్ బి a very big exam for Naveen Yadav as well as Congress government. If these 3 years they do well, they will cross 75 out of 119. I'm saying a very big figure, but it will happen. And ఇంకో అంశం ఏంటంటే బీసీ బిల్ 42% బిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ పెట్టాం. ఇక్కడ మాత్రం ఓడిపోయి ఉంటే బీసీస్ కి చాలా పెద్ద ఒక స్టెప్ వెనకాల ఉండేది. ఈ గెలిచిన తర్వాత సుప్రీం కోర్టు కూడా పెద్ద ప్రెషర్ పెడుతుంది. ఈ బీసీ బిల్ మాత్రం అవుతే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మన నవీన్ యాదవ్ గారే పోస్టర్ బాయ్ అవుతారు. యంగ్ గా ఉన్నారు, యూత్ ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఐ బిలీవ్ ఇన్ హిస్ లీడర్షిప్ అని. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ 3 ఇయర్స్ లో మంచి పని చేసి జనాల ఎక్స్పెక్టేషన్స్ ని మాత్రం సరిగ్గా చేయగలిగితే నెక్స్ట్ 3 ఇయర్స్ లో మన నవీన్ యాదవ్ గారు ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పాలిటిక్స్ లో అంటాం, ఇట్స్ నాట్ అబౌట్ losing, it's about win. So win has come to Naveen Yadav. This win will be bigger than any other by election. బయట వాళ్ళకి ఏం చూపించారంటే బీఆర్ఎస్ ఓన్లీ జూబ్లీ తప్ప అందరికి అనిపించింది బీఆర్ఎస్ విన్ అవుతుందని. కానీ వీ వర్ వెరీ షూర్, we as a campaign team were very sure that he is winning. But I will not say lie. We thought it will be somewhere between 15 to 17,000, but you can see it has crossed 23 now. The reason is not only BCs and Muslims, even Kammas and Reddys and Christians have also voted for him. The divisions like Somajigoda and Vengalao Nagar last time minus 15% unde దగ్గర కూడా plus 10% plus 15% వచ్చింది ఇక్కడ. సో దీని వల్ల కంప్లీట్ గా నవీన్ యాదవ్ సార్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. We are ready with a clear vision. We have division wise manifestos and booth wise manifestos which we will implement. ఒకటి ఓపెన్ గా చెప్తే నవీన్ యాదవ్ సార్ సేవా కేంద్రాలు కూడా పెట్టారు. You can see that next 3 years will be golden Jubilee Hills. న్యూ జూబ్లీ హిల్స్ వస్తుంది, పేరుకే కాదు జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో కూడా జూబ్లీ హిల్స్ కనపడుతుంది. సో దట్ వే ఇట్స్ అ బిగ్ విన్ ఫర్ కాంగ్రెస్ అండ్ the win is completely 70% based on Naveen Yadav sir's face. So this win is completely a BC boy who has struggled for BCs and own people. So it's a big win for Congress. From here you can see that number 1 raising Telangana adokati, second real estate prices aina edaina ippudi nunchi Congress government ఇంకా ఆగేదే ఉండదు. You can see that every MLA chairman was part of it. So it was like a mini get together of Congress. They have sorted out what went wrong, what went right, and even the beneficiaries will also get Super 6 guarantees implemented. 50% మాత్రమే పోలింగ్ అయింది. ఒకవేళ 100% లో 80% ఉంటే మీరన్న మెజారిటీ వచ్చి ఉండేదా? ఎలా ఉండేది అప్పుడు? సో 80% ఉండుంటే ఈజీగా ఇంకా 30,000 దాటేది. పోలింగ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 4 ఎలక్షన్స్ నుంచి కూడా 47% యావరేజ్ ఉండింది. ఈసారి ఓన్లీ 1% పెరిగింది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, చాలా మంది యూత్ అండ్ కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ డజంట్ కమ్ టు ఓట్ హియర్. ఫర్ నెక్స్ట్ 3 years sir has said that we will take a voter awareness campaign, not for self, for the people of the democracy. Next time you can see that there will be around 55 to 56% voting here because we had less time this time. Being a MLA, he is a true ambassador to democracy and fair politics, and you can see that he has his own trust, Navabharata Trust ani, Navayuga Trust ani. So through that we will do voter awareness campaigns also, and you can see that he is an educated leader, that too with this much of mass appeal. It will be a big dent to BRS after this win. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు, దొంగోట్లని అలా ప్రింట్ చేశారు, ఎక్కువగా దొంగోట్లే చేశారని చెప్పేసి. సో ఇప్పుడు ఓడిపోయే వాళ్ళు 100 ఆరాటాలు చెప్తారు. 4 days ముందు 28% తో గెలుస్తా అన్నారు. 28% ఎక్కడుంది, 30,000 ఎక్కడుంది? సో ఇంత పెద్ద అనాలిసిస్, ఇంత టెక్నోక్రేట్ ఏదో అంటారు, వాళ్ళ టెక్నోక్రేట్ వాళ్ళు అందరూ ఏమయ్యారు అని మీరు అడగాలి యాజ్ అ మీడియా. బికాస్ ఇది జనాలకి జస్ట్ ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ లైఫ్ పెట్టారు. ఒక డెత్ అయింది ఎమ్మెల్యే, నేను కూడా అనుకుంటా ఓకే హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్,
ఒకసారి చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏం చెప్పకూడదు. మీరు ఒకవేళ చూస్తే క్యాంపెయిన్ ఒక్కసారి కూడా నవీన్ యాదవ్ గారు ఏమి తప్పుగా మాట్లాడలేదు. అది ఆయన క్యారెక్టర్. వేరేస్ వీళ్ళు నిన్న ఎలక్షన్ ఓడిపోయారని ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు, ఇదే పార్టీ ఆఫీస్ లో ధర్నా చేశారు. సో దట్ షోస్ who is good, who is bad. I'm not here to advocate for any party, but I know about Naveen Yadav sir. I have worked very closely with him. He's a good guy. He said that we will never ever use any false against anything, any woman. I will not tolerate any. So ఆ మంచితనం వల్లే ఈ 30,000 25,000 మెజారిటీ వచ్చింది. మీరు ఈ నెక్స్ట్ 3 years కూడా యాజ్ ఎ మీడియా కవర్ చేయండి. రహమత్ నగర్, షేక్పేట్, బోరమండల్ లాంటి రీజన్స్ లో అస్సలు డెవలప్మెంటే చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత 150 crores అలోకేట్ చేశారు, అది కూడా చెప్పుకోకుండా చేశారు. మీరు చూస్తే మనం గవర్నమెంట్ లో ఉన్నామా, బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదా డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం మిస్యూజ్ చేయలేదు, మనం ఓన్లీ క్యాంపెయినింగ్ చేసాం. గలీ బాయ్ అప్నా టైం ఆయేగా అన్నాము, ఒక అవకాశం ఇవ్వమని చెప్పాము. ఈవెన్ రేవంత్ రెడ్డి సార్ కూడా పదే పదే తిరగకుండా ఓన్లీ డివిజన్ వైజ్ ర్యాలీస్ చేశారు. ర్యాలీస్ లో కూడా మీ బిడ్డని ఇవ్వండి, ఓటు నమ్మితే ఇవ్వండి అని చెప్పారు. జనాలు నమ్మారు, నవీన్ యాదవ్ మీద విశ్వాసం చూపించారు. మీరే చూస్తారు నెక్స్ట్ 3 years తర్వాత ఈయన మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ కేబినెట్ అవుతారు. థ్యాంక్స్ అండి. సార్, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలుపు ప్రధానంగా ఏ అంశాలు పనిచేస్తాయి, మరి గెలుపు గురించి ఏం చెప్తారు సార్? వాస్తవంగా జూబ్లీహిల్స్ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు అండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మనం అభివృద్ధి చేసుకోవాలంటే మరి ప్రభుత్వమే కదా సహకారం చేయాల్సింది. మరి ప్రభుత్వం తరఫున పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే కదా మనకు అభివృద్ధి జరిగేది. కాబట్టి విఘ్నులైనటువంటి జూబ్లీహిల్స్ ఓటర్లు అద్భుతమైన తీర్పునిచ్చి ఈవేళ నవీన్ యాదవ్ గారు గెలిపించారు. నిజంగా కొంత అలసత్వం కూడా ఉంది ఓటర్లలో. 4 లక్షల పైబడి ఓట్లుంటే 2 లక్షల వరకే ఓటింగ్ అయింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కాంక్షించే వాళ్ళు పేదవాళ్లే కాదు, ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళంతా కూడా మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళే ఓట్లేశారు తప్ప ఉన్నత వర్గాల వారు కూడా అభివృద్ధిలో భాగం తీసుకోవాలా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. కానీ నిజంగా నవీన్ యాదవ్ గారి గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఖచ్చితంగా విఘ్నులైనటువంటి జూబ్లీహిల్స్ ఓటర్లు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే 20,000 మెజార్టీ దాటింది. 10వ రౌండ్ అయ్యేసరికి ఖచ్చితంగా 30,000 దాటుతుందో మా నమ్మకం. నవీన్ యాదవ్ గారి గెలుపు 1,00,000 ఓట్లు దాటేది. మొత్తం అంతా కూడా ఓట్లు 80% 90% గానే పోలై ఉంటాయి. ఖచ్చితంగా ఈ అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. అలాగే నవీన్ యాదవ్ గారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మీకు బాధ్యత పెరిగింది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, బాధ్యత ప్రకారం చేసి, అలాగే మనం ఒక మాట ఇచ్చాం, జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిపించుకుని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని మనం ఖచ్చితంగా ఫస్ట్ ఎలక్షన్ మొదలైన కాడి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. గిఫ్ట్ గా ఇస్తాం, మాకు గిఫ్ట్ గా మా అభివృద్ధి చేయండి. మా 7 డివిజన్ లో కూడా బస్తీలు ఎక్కువగా ఉన్నాయి, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు వచ్చేటటువంటి అభివృద్ధి ఫలాలు మీరు అద్భుతంగా అందించి వారి జీవితాలు బాగు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు నవీన్ యాదవ్ గారి తరఫున. కాబట్టి నవీన్ యాదవ్ గారి గెలుపు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ గెలుపుగా భావిస్తున్నాం. ఈవేళ టీఆర్ఎస్ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అంటారు? ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్స్ రోజున గొడవ పెట్టేశారు, దొంగ ఓట్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇక్కడే గొడవ అయింది, మనం చూసాం. మరి ఎలక్షన్ లో కొంచెం నిబద్ధత నిజాయితీ ఉండాలండి. రౌడీలని ఎక్కడ ఇప్పుడన్నా నవీన్ యాదవ్ గారి మీద ఒక కేసు అన్నా ఉందా? ఆయన ఎక్కడ పోనీ ఇప్పుడు నియోజకవర్గంలో మాలాంటి వాళ్ళంతా ఇప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎవరి మీద దౌర్జన్యం చేయడం చూసారా? ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీ అందరూ కూడా తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, జనసేన పార్టీ. మరి ఇంత గట్టిగా పోరాటం చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలవాలని ఎందుకు పోరాటం చేసాం? అభివృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత 10 సంవత్సరాలు ఎలాంటి అవకాశం లేకపోయినా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉండి ఈ ఆఫీస్ లో ఎంతో మంది కష్టాలు తీర్చినటువంటి ఆఫీస్ ఇది. గెలిపించుకోవాలని చెప్పాం, గెలిపించుకున్నాం. తప్పనిసరిగా ఈ ప్రజలకు అండగా ఉండాలి నవీన్ యాదవ్ గారు. మీరు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి అధికమైనటువంటి అభివృద్ధి చేయాలంటే మామూలు అభివృద్ధి వేరు, ఎక్కువగా అభివృద్ధి చేసి జూబ్లీహిల్స్ ప్రజలు మన్నలు తెలుసుకుని మీరు శాశ్వతంగా జూబ్లీహిల్స్ హస్తగతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, మీ ఒపీనియన్ లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచేశారు, ఆయనకి ఏమన్నా మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నారా? మీ ఒపీనియన్ అంటే ఫస్ట్ సార్ గెలిచాడు కాబట్టి పెద్ద పెద్ద మంత్రులు ఇవ్వకపోయినా సినిమాటోగ్రఫీ మంత్రులు ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతా సినిమా వాళ్ళు ఉన్నారు, నేను సినిమా వాడినే. అలాంటి మంత్రి పదవి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి రాజకీయాలు కొత్త ఏం కాదు, గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2 సార్లు పోటీ చేశారు. పోటీ చేసినా
ఓడిపోయినా ప్రజల మధ్య ఉన్నారు, అందరి కష్టాల్లో పాలు పంచుకున్నారు, అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈవేళ అది గుర్తించే కదా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఊరికే ఇవ్వదు కదా. ఆయన గుర్తించి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిపించుకున్నారు. ఈవేళ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు.